హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ దమ్ బిర్యానీ ఎప్పుడు నాన్ వెజే కాకుండా ఇలా వెజ్తో కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుండిద్ది. సో నేను దీనికోసమని 1/2 కేజీ పన్నీరు అలాగే 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. ముందుగా పన్నీర్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని అందులోకి కొంచెం ఉప్పు, కారం, అలాగే పెరుగు, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే రైస్ తీసుకుని రైస్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి తగినన్ని వాటర్ పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. బియ్యం ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుంది. అవి నానేలోపు మనము బియ్యం ఉడికించుకోవడానికి తగినన్ని వాటర్ పోసుకొని 1 స్పూన్ ఆయిల్, అలాగే హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగాయ్, అలాగే మిరియాలు, బిర్యానీ ఆకు, షాజీరా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అంటే రైస్కి పట్టడానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని వాటర్ని మరిగించండి. ఇలా ఒక పొంగు వచ్చినాక మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసి కుక్ చేసుకోండి. రైస్ 80% ఉడకాలన్నమాట. రైస్ ఉడికేలోపు మనము ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేపుకుందాము. కొంచెం నెయ్యి వేసుకొని ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. సో ఇలా వేపుకున్నాక పక్కన పెట్టుకుని రైస్ అయితే ఉడకడం అయిపోయింది. సో ఇలా 80% ఉడికితే సరిపోతుంది అనమాట. తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్, అలాగే 1 స్పూన్ గీ వేసుకొని 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకుని పెద్ద సైజు ఆనియన్స్ 2 కట్ చేసుకుని అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇలా వేగినాక ఇందులోకి 1 స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఒక్కొక్క స్పూన్ వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి కుక్ చేసుకోండి. ఆల్రెడీ మనం పన్నీరు కలిపాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్నాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ కూడా యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకొని పన్నీర్ కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మీకు నచ్చితే ఇప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా కుక్ చేసుకున్నాక ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న కొన్ని జీడిపప్పు వేసుకుని అలాగే ఉడికించుకున్నటువంటి రైస్ని కూడా లేయర్ వేసుకొని రైస్ అంతా కూడా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని స్టవ్ మీద 10 to 15 మినిట్స్ ఇలా వెయిట్ పెట్టుకుని దమ్ పెట్టుకోండి, లేదా గోధుమ పిండితో అడ్జస్ట్ చేసుకోండి. సో ఎంతో ఎమ్మీ అయిన టేస్టీ అయిన పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అనమాట. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్